అనిల్ రావిపూడి సినిమాలో ఓ స్టార్ హీరో కూడా నటిస్తున్నాడా? ఏదో అలా కనిపించి వెళ్ళిపోకుండా లెంగ్తీ రోలే పోషిస్తున్నాడా? ఆల్రెడీ అనిల్ డైరెక్షన్ లో నటించిన స్టార్ నే తీసుకున్నాడట. ఇంతకీ అతను ఎవరో చూద్దామా? సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి చిరంజీవి సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నాడు. ఆల్రెడీ షూటింగ్ ఆ మధ్య లాంఛనంగా మొదలైన మే చివరి వారంలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలిసింది. వెంకటేష్ మరో మూవీ అనౌన్స్ చేయలేదు. సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ వచ్చేలోపు మరో మూవీ చేస్తాడనుకుంటే చిరంజీవి సినిమాలో నటిస్తున్నాడన్న వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. చిరంజీవి సినిమాలో వెంకటేష్ నటించడం ఖాయమైతే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో హీరోకు ఇది 4వ సినిమా. F2, F3 సంక్రాంతికి వస్తున్నాంతో హ్యాట్రిక్ హిట్ కొట్టారు. చిరంజీవి మూవీ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ లైన్ లో ఉంది. చిరంజీవి సరసన 2 హీరోయిన్స్ జత కడుతున్నారు. పేర్లు ఇంకా బయటకు రాకపోయినా ఒక సీనియర్ తో పాటు యంగ్ హీరోయిన్ మెగాస్టార్ తో ఆడిపాడనున్నారు. 6 నెలల్లో షూటింగ్ పూర్తి చేసి 2026 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ ఇస్తున్నాడు. రౌడీ అల్లుడు గ్యాంగ్ లీడర్ ను మించిన ఎంటర్టైన్మెంట్ స్టోరీ రెడీ చేసుకున్నాడు అనిల్.